IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఓకే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ పార్టీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియాకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా త్వరలో కవిత కూడా రిలీజ్ అంటూ కేటీఆర్ కామెంట్ చేసినారు. ఎట్లా చూస్తారు సార్, నిజంగా రిలీజ్ అవుతుంది? చాలా అతి త్వరలో జరుగుతుంది. మోస్ట్ వాళ్ళు ఒక 10 days 15 days టైంలో ఆమె రావచ్చు. ఎందుకంటే ఇవాళ మనోజ్ సిసోడియాకి ఏదైతే బెయిల్ ఇచ్చారో అందులో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏమని? త్వరితగతిన అంటే న్యాయం పొందేటువంటి హక్కు అనేది రాజ్యాంగపరంగా ప్రతి వ్యక్తికి ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించింది. మీరు త్వరితగతిన ట్రయల్ చేయడంలో విఫలమైనారు. జూలై 31వ తేదీ వరకు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. వి విల్ ఫెసిలిటేట్ ది స్టార్టింగ్ ఆఫ్ ది ట్రయల్ అని అన్న ఈడీ తమ మాట తప్పింది. తర్వాత రెండోది, ఈ ఈడీ అఫెన్సెస్లో కూడా కేవలం అనుమానాల మీదనే అరెస్ట్ చేసి రివర్స్ బర్డెన్ ద్వారా నువ్వు నిర్దేశిగా నిరూపించుకో అని అన్నప్పుడు ఇది చాలా దారుణాలకు దారితీస్తుంది. కాబట్టి ఇంకెంతో కాలం వాళ్ళని జైల్లో ఉంచడం అనేది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి మాట మాట్లాడి విడుదల చేసినారు. సో ఎప్పుడైతే 10-11 ఛార్జ్షీట్ల తర్వాత కేజ్రీవాల్కు తర్వాత ఏదైనా మనోజ్ సిసోడియాకి లాభం జరుగుతున్నప్పుడు కవిత ఒక ఫార్దర్ మోస్ట్లో ఉంటుంది. ఆమె పెద్దగా రిమోట్గా కంట్రోల్లో ఉన్నాడు వ్యవహారమే. ఆమె ప్రధానమైన పాత్ర అనేటువంటి మాట కంటే ఎక్కువగా అసలు వీళ్ళే మొత్తం పాలసీని డిజైన్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి ప్రైవేట్ లిక్కర్ ట్రేడర్లకు వాళ్ళకు లాభం చేర్చారు అని అన్నారు. సో అట్లా ఆలోచించినప్పుడు ఎట్లాగో సిసోడియాకి ఇచ్చినారు, రేపు కేజ్రీవాల్కి ఇస్తారు, ఆ తర్వాత కవితకు కూడా వస్తుంది. ఒక 10-15 రోజుల మాట అంతే. ఓకే, అంటే నిజమైన ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి వీళ్ళకు బెయిల్ వస్తుందని అనుకోవచ్చా దేశంలో? అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎంతకాలం అప్పటికి 4-5 నెలలు అయింది కదా, ఇంకెన్ని రోజులు ఉంచుతారు? 7 ఏళ్ళు అయితే ఉంచరు కదా. అందులో పడే మ్యాక్సిమం పనిష్మెంట్లో దాదాపు 1/3 ఆల్రెడీ అయిపోయింది. ఒకవేళ ఈవెన్ మ్యాక్సిమంగా వాళ్ళకి పనిష్మెంట్ పెడితే 2 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, అంతకంటే ఎక్కువ పడదు. 1.5-2 ఏళ్ళు. సో ఆల్మోస్ట్ 5 to 6 months వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వస్తే దీనికి హరీష్ రావు పోయి దేశ ప్రధానమంత్రితో మాట్లాడినాడు, అమిత్ షాతో మాట్లాడినాడు, వాళ్ళ దయ వల్లనే బెయిల్ వస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వానికి అంత పెద్ద ప్రాతినిధ్యం లేదు, అంత పెద్ద భూమిక లేదు సుప్రీంకోర్టు యొక్క ఆలోచన సరళి మీద. ఇవాళ చాలా చోట్లలో చాలా తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే మాట. అంత లూజ్గా ఎవరు అట్లా మాట్లాడాలి?